హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే దోసకాయ చట్నీ అనమాట. అది నా స్టైల్ ఎలా చేస్తాను చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసుకొని బాండి అనేది కొంచెం వేడవ్వాలన్నమాట. బాండి కొంచెం వేడవగానే దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ పల్లీలు అయితే తీసుకున్నాను అనమాట అండి. ఈ పల్లీలు కొంచెం అనేవి సన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సిమ్లో ఎంచక్క లోపల నుంచి మొత్తం వేగి కొంచెం పగుల్లాగా వస్తుందన్నమాట. పల్లి వేగినప్పుడు అలా వచ్చే వరకు మంచిగా వేపుకుంటూ ఉండాలి. ఈలోపు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను. ఇవైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా వీటిని కూడా అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇంకా వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, అంటే దీన్ని ఒక మందపాటి గిన్నెలో చేస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అడుగనేది అంటకుండా అవి మాడకుండా మంచిగా అనేది అవి మొత్తం లోపల నుండి బయట వరకు మంచిగా ఫ్రై అనేది అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఈ 2 వేసేసుకొని వీటిని మనం మంచిగా ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇవి 2 వేసేసుకొని నేను ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై అనేది అయితే చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా దోసకాయ కర్రీ తినాలి, లేదా దోసకాయ కర్రీ తిని బాగా విసుకొచ్చేసింది, ఏదైనా పచ్చడి తినాలి అనిపించినప్పుడు, నోటికి కమ్మగా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎంచక్క మనం మంచిగా లోపల నుండి పై వరకు వేగేలాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా ఫ్రై అయిపోయాక వీటిని మనమైతే ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఇవైతే మంచిగా వేగిపోతూ ఉన్నాయి. చూసారు కదండి ఎంత బాగా వేగాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. వేగి ఇలా పల్లి అనేది పగుల్లాగా రావాలి. చూసారు కదండి, ఇక్కడ పగుల్లాగా అనేది అయితే వచ్చిందనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను జూమ్లో చూపిస్తాను. ఇంక ఇలా వచ్చాక ఇప్పుడు మనం అయితే వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని వీటిని చల్లార్చుకోవాలన్నమాట. ఇంక ఇలా తీసేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం హీట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మనం చల్లారపెట్టాం కాబట్టి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మనం ఆయిల్ అనేది వేసుకుని దీనిలోకి మనం కొంచెం వేడి అనేది అవనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక దీనిలోకి పచ్చిమిర్చి అనేవి వేసుకుందాము. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అయితే పచ్చిమిర్చి ఎక్కువగానే వేస్తున్నాను. తర్వాత దీనిలోకి ఒక 3 పెద్ద సైజు టమాటాలు అనమాట అండి. వీటిని నాటు టమాటాలు, ఇవి కూడా కొంచెం చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వీటిలో అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వీటిని కూడా అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే ఒక టీ స్పూన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ అంటే చేత్తో వేస్తున్నాను, నేను స్పూన్తో అయితే ఏం లేదు, ఎందుకంటే నాకు అందాజా అనేది తెలుసు కాబట్టి నేను హ్యాండ్తోనే వేస్తున్నాను. మీరైతే స్పూన్ యూజ్ చేయండి తెలియని వాళ్ళైతే. అలాగే ఒక చిన్న సైజు చింతపండు అంతా, నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా తీసేసుకొని వీటిని వేసేసుకొని ఒకసారి వీటిని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేనైతే ఎలా కలుపుతున్నాను, ఇంకా అలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీకు ఇష్టమైతే కొంచెం కలరింగ్ కోసం కానీ లేదా టేస్ట్ కోసం కానీ కొంచెం పసుపు అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి కర్రీలో కానీ చట్నీలో కానీ ఖచ్చితంగా అయితే నేను పసుపు అనేది ఖచ్చితంగా వేస్తాను. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలండి. అరుగుదల అనేది చాలా మంచిగా ఉంటుందన్నమాట. జీలకర్ర అలాగే ధనియాలు వాడటం వల్ల మంచిగా అరుగుదల అనేది ఉంటుంది. గ్యాస్ ఫామ్ అవ్వటం కానీ అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇంకా వీటిని అయితే వేసేసుకొని వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. కనీసం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పైన వీటిని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా అడుగు అనేది అంటకుండా, అడుగు పట్టకుండా కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ మనం అంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ పంట కింద తగులుతుంటే చాలా టేస్టీగా యమ్మీగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇవన్నీ వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా వీటిని అయితే మగ్గించుకోవాలన్నమాట. ఇప్పటికైతే మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి. కనీసం ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సిమ్లో ఎంచక్కా వీటినైతే మగ్గించుకోవాలంట. మధ్య మధ్యలో అయితే చూసి ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెం అయితే టమాటాలు అనేది మెత్తపడ్డాయి, కానీ మిర్చి అనేది అయితే ఇంకా అంతగా అయితే కుక్ అవ్వలేదన్నమాట. ఇప్పుడిప్పుడే కుక్ అవుతూ ఉన్నాయి. చింతపండు అయితే త్వరగానే కుక్ అయిపోయింది, కానీ ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కొంచెం లైట్గా టమాటా అనేది కుక్ అయిందనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మళ్ళీ మగ్గించేసుకుంటున్నాను అనమాట. ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఈ లోపు సిమ్లోనే ఉంటుంది కదా, అడుగు అనేది కూడా మనకి ఏమంటదు. ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ ఆగి చూద్దాము ఎంత బాగా కుక్ అవుతాయో. బాగానే కుక్ అయిపోయాయి అనమాట. నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. 10 మినిట్స్లోనే మంచిగా ఇవి లో ఫ్లేమ్లోనే బాగా అయితే కుక్ అయిపోయాయి. ఇక్కడ చూసారు కదండి ఇవన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిపోయాక దీనిలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనమాట. అవి కూడా మొత్తం ఫుల్గా వేయకుండా ఏం చేయాలంటే హాఫ్ వేసుకొని హాఫ్ అనేవి పచ్చివి ఉంచుకోవాలన్నమాట. ఈ హాఫ్ ఈ కొంచెం అంటే మగ్గిపోవటం వల్ల ఇవి కొంచెం మెత్తపడేసి బాగుంటాయి అన్నమాట. ఇది ఒక రకమైన టేస్ట్ అనేది పంటికి తగులుతూ ఉంటుంది. అలాగే కొన్ని పచ్చివి కూడా మనం ముక్కలు పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. వీటిని కూడా అవి కూడా మనం రోట్లో నూరేటప్పుడు అవి కూడా వేసుకుంటాము. ఇప్పుడు వీటిని అయితే మంచిగా మనం ఒకసారి కలిపేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇది ఒక 5 నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ అవుతుంది. మంచిగా లోపల నుంచి బయట వరకు కుక్ అవుతుంది. మంచి టేస్ట్ అనేది కూడా బాగా అయితే వస్తుంది అనమాట. ఇంక ఇలా అయితే మంచిగా మనం కుక్ చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని దోసకాయ ముక్కలు ఏంటంటే కొంచెం పెద్దగా వచ్చాయన్నమాట. అవి వీటితో పాటు త్వరగా మగ్గవనేసి ఇక్కడ నేనైతే వాటిని కట్ చేస్తున్నాను అనమాట గంటెతోనే. ఇంక ఇలా మొత్తానికి ఇలా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇవి ఇంకా త్వరగా మగ్గాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయలేదన్నమాట. మీకు ఇష్టం ఉంటే ప్రాసెస్ త్వరగా అయిపోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇది నేనైతే మిక్సీ పట్టను కాబట్టి నేను ఇక్కడ అన్నీ యాడ్ చేయట్లేదు అనమాట. నేను రోట్లో నూరుతాను కాబట్టి ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అప్పుడు అంతంత వేసేసి కరెక్ట్గా నేనైతే సాల్ట్ అనేది టేస్ట్ చూసుకుంటాను. సో లేదు, ఇక్కడ అన్నీ మగ్గిపోయాయి అనమాట. టమాటా చూడండి చాలా బాగా మగ్గిపోయింది, మిర్చి మగ్గిపోయింది, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయని చూపిస్తూ ఉన్నాను అనమాట. మీకు చూడండి ఇవన్నీ కూడా చాలా బాగా అంటే చాలా బాగా మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు దోసకాయ ముక్కలు అనేవి ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇంక ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూస్తున్నాం కదా, ఇంకా కొంచెం కుక్ అనేది అయితే అవ్వాలన్నమాట. దోసకాయలు కొంచెం మెత్తబడాలి. అవి లైట్గా కొంచెం అంటే ఒక 50% కుక్ అయ్యి ఇంకొక 50% అనేది కుక్ అవ్వాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ మంచిగా కుక్ అయిపోయిందనమాట. చూసారు కదండి ఇలా మెత్తగా అయితే కొంచెం అదిగోండి అలా కొంచెం లైట్గా అనేది అయితే మెత్తపడాలన్నమాట. ఇలా పడే వరకు అయితే ఒకసారి మనం అలా కలిపేసుకోవాలి. ఇంకా అలా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసేసుకొని అది బంద్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది బంద్ చేసుకున్నాక చల్లారాక దీన్ని అయితే రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే చల్లారిపోయాయి కదండి. ఇంకా ఇక్కడ నేను ముందుగా వేపుకున్న పల్లీలు నువ్వులు అన్నమాట. ఇవి రెండింటిని అయితే రోట్లో వేసేసుకొని మంచిగా దంచుకుంటున్నాను. ఇంకా ఇవి కొంచెం మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి అనమాట. అలా అయ్యే వరకు అయితే మనం వీటిని మంచిగా దంచుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ పల్లీలు అలాగే నువ్వులు వేసేసుకొని దంచుకుంటున్నాను. ఇవి ఎగిరిపోతాయి కాబట్టి ఎగరకుండా అనమాట. కొంచెం చిన్నగా దంపుతూ అయితే ఉండాలి. ఇంక ఇలా దంచుకుంటూ మొత్తం పౌడర్గా చేసుకోవాలన్నమాట. కొంచెం పల్స్గా ఉంటే మీకు ఇష్టం అనుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు. మీకు పంట కింద తగిలితే ఇష్టంగా ఉంటే కొంచెం మీరు పల్స్గా అలా దంచేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం అలా ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందంట అలా తింటే. అందుకోసమే నేను వీళ్ళ కోసం కొంచెం మెత్తగా పౌడర్ అనేది అయితే చేపిస్తున్నాను అనమాట. అయితే మిక్సీ కంటే కూడా మీరు ఖచ్చితంగా రోటి పచ్చట్లో ఇలా తొక్కి చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది.
చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ మంచిగా చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ నాకు హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తుంది కదా, ఇంకా అలా అనేసి నేను ఇక్కడ అమ్మతో అయితే నేను పచ్చడి నూరిస్తున్నాను అనమాట. పక్కన కూర్చొని ఇంకా అమ్మకు నేను నూరిస్తూ ఉన్నాను అనమాట, నాకు హ్యాండ్ పెయిన్ ఉందనేసి. ఇంకా దాన్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం అనమాట. ముందే వేస్తే ఏమవుతుందంటే అది ఒక్కదానికే పడుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ ఇప్పుడు వేపుకున్న ఉన్నాయి కదండి, టమాటా, దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాలు, జీలకర్ర వీటన్ని వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు, పసుపు లైట్గా అయితే కొంచెం వేసేసాను అనమాట. వీటిని వేసేసుకొని వీటిని కొంచెం అలా మెత్తగా కచ్చపచ్చగా అయ్యేలాగా దానిలో అంటే మనం కుక్ చేసుకున్న దానిలో దోసకాయ ముక్కలు వేసాం కదా, అవి కూడా లైట్గా కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచుకుంటున్నాం అనమాట. అలాగే ఈ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం సాల్ట్ అనేది అయితే ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం పచ్చి ముక్కలు ఇవి వేసేటప్పుడు అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా లైట్గా సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి మనం చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కొంచెమే యాడ్ చేస్తూ టేస్ట్ చూస్తూ అయితే నేను ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఇంక ఇలా మంచిగా ఇలా అయితే దంచుకుంటూ ఉండాలి. ఇలా చుట్టూ అలా పైకి కిందకు వచ్చింది మొత్తం కూడా లోపలికి అనుకుంటూ మంచిగా ఇలా నూరుకుంటూ ఉంటారనమాట. రోట్లో తగ్గింది అయితే మనకు ఎంచక్క చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. పంటి కింద కొంచెం తగులుతూ ఉంటుందన్నమాట ఉంటుంది. మనం ఎంత మిక్సీలో పట్టినా కూడా అంత టేస్ట్ అయితే మనం ఎన్నైనా వేయచ్చు, కానీ రోట్లో నూరిన దానికి మిక్సీలో పట్టిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా రోటి పచ్చడి అంటే రోట్లోనే చేయాలి, కానీ మిక్సీలో అసలు పట్టకుండా చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనకి అవైలబుల్ లేనప్పుడు మాత్రం చేసేది ఏం లేదు కాబట్టి మిక్సీలో అప్పుడు పట్టాల్సిందే. సో ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, ఇప్పుడు నాకైతే రోల్ అనేది దగ్గర ఉంది కాబట్టి నేనైతే పడుతున్నాను. అదే మా దగ్గర అయితే రోల్ అనేది అవైలబుల్ లేదనమాట. వెళ్ళిన దగ్గర కల్లా అది తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఇంకా దాన్ని అయితే తీసుకోలేదు. అలాగే లాస్ట్లో ఇక్కడ మనం కొన్ని పక్కగా పెడుతున్నానని ఫస్ట్ మీకు అవి వేపేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు చెప్పాను కదా, అవన్నమాట కొన్ని దోసకాయ ముక్కలు. మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దు. ఇంకా నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అనేసి కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని అయితే అలా పచ్చివి కూడా దంచేస్తే ఇవి కుక్ అయినవి ఒక ఫ్లేవర్లో, అలాగే కొంచెం ఇవి పచ్చివి ఇంకొక ఫ్లేవర్లో మనకు చాలా టేస్టీగా అయితే తగులుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వీటిని కూడా లైట్గా అలా దంచినట్లు దంచుకుంటే పంటి కింద తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఇంక ఇలా నూరేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా నూరుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. కొంచెం లైట్గా ఇక్కడ కొంచెం ఉప్పు అనేది తగ్గింది. ఇంక ఇలా వేసేసుకున్నాము అనమాట. ఇప్పుడు వేసుకున్నాక మనం ఫస్ట్లోనే పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మంచిగా అయితే నూరుకోవాలన్నమాట. ఇలా నూరేసుకున్నాక దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అయితే దీన్ని మంచిగా అది పట్టే వరకు అయితే బాగా కలుపుకోవాలి. చాలా యమ్మీగా కమ్మటి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మా పాప బాబు అయితే చాలా బాగా తినేశారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కూడా తినేలాగా కారం తక్కువలో చాలా బాగుంటుంది. అంటే మనం ఎన్నైనా మిక్స్ చేయొచ్చు, కానీ నువ్వులు పల్లీలు వేసినప్పుడు కారం అనేది చచ్చిపోతుంది అనమాట. అంత కారం అనేది అనిపించదు. ఇలా నూరేసుకున్నాక దీన్ని అయితే ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత
పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం పొయ్యి వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. ప్యాన్ కొంచెం వేడవుతుందన్నమాట. ఇలా వేడయ్యాక దీనిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా కొంచెం లైట్గా హీట్ అనేది అవనివ్వాలన్నమాట. అలా వెంటనే మనం తాలింపు వేస్తే ఆ తాలింపు అనేది మంచి స్మెల్ కూడా ఏం రాదు, వేగిపోదన్నమాట మంచిగా. కాబట్టి కొద్దిగా అది ఆయిల్ కూడా వేడయ్యే వరకు మనం వెయిట్ చేసి, ఇంకా ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వెల్లుల్లి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుందన్నమాట, కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి. వీటిని వేసుకున్నాక ఇవి కొంచెం అంటే కొంచెం లైట్గా దాంట్లో అవి చిట్పట్టని సౌండ్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా ఆ టైంలో దీనిలోకి తాలింపు దినుసులు అనేవి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవి వేసుకున్నాక ఇవి కూడా లైట్గా చిటపట్లు ఆడుతూ ఉన్నాయి, చూసారు కదండి. అలా చిటపట్లు ఆడేటప్పుడు మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. మనకు ఈ చట్నీ మొత్తంలో కూడా ఈ తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంక ఇలా కరివేపాకు కూడా మంచిగా చిటపట్లు ఆడాక దీనిలోకి మనం ముందు అవి ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వేసుకోవాలి. ప్రతి పచ్చళ్ళలో ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టేస్టీగా చాలా యమ్మీగా అయితే అనిపిస్తుంది. ఇంకా అలా వేసుకున్న ఇంగువ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా అలా ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. వీటిని మనం మాడనివ్వకుండా కలుపుకుంటూ మంచిగా ఇవి ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని అయితే మనం తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దించేసుకొని చల్లారాక మనం ముందుగా నూరి పెట్టుకున్న ఈ పచ్చడిలో అయితే ఈ తాలింపుని అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి. ఇంక ఇలా అయితే వేసేసుకున్నాక వీటిని తాలింపు కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదండి. అలా వచ్చి రాగానే మనం తాలింపు కింద బంద్ చేసేసుకొని దాన్ని మనం చట్నీ గిన్నెలోకి అయితే తిప్పేసుకొని దీన్ని ఎంచక్క కిందకి పైకి నూనె ఈ తాలింపు అంతా కలిసే వరకు మంచిగా కలుపుకుంటూ ఉంచుకోవాలన్నమాట. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు ఒక వారం పాటు మంచిగా నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా చేసే నా స్టైల్లో దోసకాయ పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయిందండి. అన్నంలోకైనా, రోటీస్లోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా? నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తున్నా ఖచ్చితంగా సబ్ చేయండి. మరి చాలా మంచి వీడియోస్ అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను కాబట్టి ప్రతి ఒక్క ఛానల్ ఖచ్చితంగా సబ్ చేసుకొని చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మాత్రం నా వీడియోలో కింద ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అలాగే ఎంతమంది నా వీడియో చూసి ఎంతమంది ట్రై చేశారు, ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, సరేనా? మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.